జడ్చర్లలోని జాతీయ రహదారిని ముసలోని గడ్డంగీకినట్లు ఏడబడితే ఆడ ఇష్టం వచ్చినట్లు గీకి గీకి వేసిర్రు. ఇప్పుడు అది మనుషుల రక్తం రుచి మరిగింది. ఇప్పటిదాకా సుమారు 80-90 యాక్సిడెంట్లు అయితే అయినాయంట. మరి ఈ బైక్ మెకానిక్లతోన, షోరూములతోన, హాస్పిటళ్లతోన మరి ఈ అధికారులు ఈ నాయకులు ఏమైనా కుమ్మక్క అయ్యిర్రే ఆమదాన్ని పెంచడం కోసం ఈ గుంతలు తీసినట్లుంది. దాంట్లో బండ్లు పడి జారి అందరు హాస్పిటల్లో పాలవుతుండ్రు. మరి వీళ్ళకి కనబడుతుందో కనబడతలేదో తెలియదు. మరి ఏం తక్లీఫ్ వచ్చి రోడ్డు వీకేసిర్రో తెలియదు. పట్టించుకునే నాదుడు లేదు. అయితే పరిగితంగా యాక్సిడెంట్లు అయ్యేపాటికి జనాలు రోడ్ల మీద పడుతురు. ఇక ఈ అధికారులకు గత్తరగుట్ట ఒక్కడు కూడా పట్టించుకొని మొదలైతే లేడు కదా. ఇక చూసి యాస్టకు వచ్చి ఇలా పొద్దుగాల నుంచి రోడ్ల మీద ఫాలోఅప్ చేస్తే 80-90 మందికి యాక్సిడెంట్లు అయినాయంటుల్లా. మరి ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బులు లేవు కదా. లేనందుకు ఈ యాక్సిడెంట్లు ఇట్లా అయితే ఇంకా పైసలతో ఆమదానం చేద్దాం అనుకున్నారు. మరి ఏం చేద్దాం అనుకున్నారో తెలియదు. మరి మన సీఎం సార్ వచ్చేసి ఎవరైనా ఫైన్లు కట్టకపోతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి గుంజుకోండి అన్నాడు కదా. మరి ఈ రోడ్లు గిట్లున్నాయి కదా సారు, గిత్త దళిద్రంగా. మరి ఈ పైసలు ఎవరితోనో గుంజాలి. మరి డావుకన్న వాటిలో పైసలు ఎవరి అకౌంట్లోకి వెళ్ళి ఇస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి తీసుకోవాలా, ఆర్టీఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి తీసుకోవాలా, ఎంఆర్ఓని అడగాలా, లేకపోతే ఎవరిని అడగాలి చెప్పుండి సారు. 80-90 మంది యాక్సిడెంట్లు కింద పడి మొత్తం ఆగమై వాళ్ళు కుటుంబాలు ఆగమై ఆగుడై రోడ్డు మీద పడ్డాయి. దానికి సంబంధించిన పూర్తి వార్త ఉంది, చూడండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంటింగ్ చేయండి. దీనిపైన మీ మనసులో ఏమనుకుంటున్నారో, ఇంతకు నేను చేసిన తప్పు కరెక్ట్ కూడా కామెంటింగ్ చేయండి అబ్బా. మీకోసమే వార్త తీసుకొచ్చి చూపిస్తున్నా, మీ కష్టం నా కష్టంలాగా భావించి. వెల్కమ్ టు కేసీఆర్. ఒక 15 రోజుల ముందు ఈ రోడ్డు ప్రాంతం ఏదైతే ఉందో రోడ్డు దొబ్బలాట అయింది. జాతీయ రహదారి దొబ్బలాట అయింది. ఈ దొబ్బలాట అయిన రోడ్డుకి ఏం చేశారంటే రాత్రి వచ్చేసి మొత్తం కట్టింగ్ పెట్టడం వల్ల ఇవన్నీ కురుపులు అయినాయి కదా. 2 వీలర్స్ 4 వీలర్స్ పోయినప్పుడు బండి దీంట్లో పడి దీన్ని దగ్గేటప్పుడు బండి జారుతుంది. బండి జారి కింద పడడం వల్ల 8 నుంచి 9 మంది 10 మందికి యాక్సిడెంట్లు అయినాయి. సుమారు 1,00,000 నుండి 75,000 రూపాయల వరకు ఖర్చు అయినాయి. వాస్తవానికి 1,00,000 నుండి 75,000 ఖర్చు అయినాయి. ఒక 10 మంది 12 మంది బొక్కలు విరిగిపోయినాయి. వాళ్ళ 2 వీలర్స్ కూడా డ్యామేజ్ అయినాయి. అట్లాగే ముసలోళ్ళు లేబర్ వాళ్ళు చాలా మంది రోడ్డు వల్ల డ్యామేజ్ అయ్యింది. జాతీయ రహదారి అధికారుల నిర్లక్ష్యమా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా తెలియదు. కానీ జాతీయ రహదారి పైన చర్చర్లలోని అంటే సుమారు మన ఆల్వాన్పల్లి పులగడపల్లి దగ్గర నుంచి ఇక్కడ మనకి ఎక్కడ దాకా కొత్త బస్ స్టాండ్ లోనే పోలీస్ స్టేషన్ వరకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కానీ మన ఎంబీ చర్చ్ దగ్గర చూసుకున్నట్లయితే ఎంబీ చర్చ్ దగ్గర కూడా ఈ టర్నింగ్ లా రోడ్ ఒక పాయలాగా అయిపోయింది. వాహనాలు ఇలా ముందుకు వచ్చి అలా వచ్చి జారిపోయేది. సరే, ఈ రోడ్డు జాతీయ రహదారి 167 మొత్తం లోపభూయిష్టంగా నిర్మించారు. సింగల్గడ్డ దగ్గర అంబేద్కర్ చౌరాస్తా దగ్గర బ్రిడ్జ్ అయ్యింది. బలవంతంగా బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. అనాఫిషియల్ గా జనాలు వస్తున్నారు. కానీ ఇప్పుడు అంబేద్కర్ సర్కిల్ లో కూడా దుమ్ముతో పక్కనే ఉన్న వాళ్ళందరికీ ఆ దుమ్ము తీయించలేక ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి. చాలా మంది అక్కడ ఉన్న వ్యక్తులు అస్వస్థత గురయ్యారు. కావాలిస్తే ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి టేబుల్ అంటే గొప్పిగా చూసుకోండి. ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది. ఎంత అవసరం పడుతుందో ఎంఆర్ఓ ఆఫీస్ అనేది ప్రజల అవసరాల కోసం ఆఫీస్ దగ్గర ఎంత దుమ్ములో చేసుకోండి. అయితే దానికి దీనికి లింక్ ఏంటంటే మొత్తం జాతీయ రహదారి 167 అనుసంధానంగా ఉన్న రోడ్డు కాబట్టి ఈ రోడ్డు వల్ల ఉదయం సాయంకాలం రద్దీగా ఉంది. చర్చర్లకు 2వ ప్రధాన రహదారి ఏం లేదమ్మా. బిజినపల్లి పోవాలన్నా, అచ్చంపేట పోవాలన్నా, నాగరికల్ పోవాలన్నా, వనపర్తి పోవాలన్నా, కల్లపల్లి పోవాలన్నా, దేవరకొండ పోవాలన్నా, చానగడ్డ పోవాలన్నా, పోనీ మిర్చిల్ బండర్ నుంచి మగపేట పోవాలనుకునే వాళ్ళు, కర్నూలు పోవాలనుకునే వాళ్ళకు ప్రధానమైన రహదారి ఇది. ఊరు ఒక రింగ్ రోడ్ కానీ ఏం లేదు. ఎందుకంటే ప్రయాణం చేస్తున్న వాళ్ళు చాలా మంది నాకు రాత్రి పగులు కాల్ చేసి కంప్లైంట్ పెట్టినందుకు ఈ రోజు వార్త చేయడం జరిగింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం. ఎందుకంటే ఒక సైడ్ తవ్వి రోడ్ అయిన తర్వాత 2వ సైడ్ పోవాలి. కానీ కాంట్రాక్టర్ 2 దిక్కులో తవ్వి వదిలేసిన వల్ల ఈ రోడ్లు నేను రిపోర్టర్ నేనే నా బైక్ నా కాలికి నాకు డ్యామేజ్ అయ్యింది. ఓకే, దీంట్లో చాలా మంది బాధితున్నారు. ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్ వెంటనే స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. లేదు అంటే ఇదే విషయం పైన మనము రాజకీయ నాయకులు కానీ పాలకులు మున్సిపాలిటీ అధికారులను త్వరలో వాళ్ళని అడిగి ఈ సమస్యకు పరిష్కారం చేయాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ.